కాకరకాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో, అంటే చిప్స్ లాగా డయాగ్నల్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి. ఇంకా వాటర్ అవసరం లేదు, దీంతోనే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి నూనె వేడెక్కింది. ఇలా కలుపుకున్న కాకరకాయలను కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా అంతే. కొంచెము కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్రౌన్ షేప్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంత బ్రౌన్గా వచ్చినాయి కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం, అంతే. తర్వాత ఇంకొక వాయి వేసుకుందాం, ఇలా కొద్దిగా. ఇప్పుడు బ్రౌన్ అయినాయి కదా, అందులో ఒక కరివేపాకు, తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని తీసేసుకుంటే అయిపోయింది. కాకరకాయ ఫ్రై రెడీ టు టేస్ట్. ఎమ్మి. ఇప్పుడు చూడండి, వామాకు బజ్జీలు వేస్తాను.